బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 26 మందిని కాంగ్రెస్ లో చేర్చుకునేలా స్కెచ్ చేశారు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాసేపట్లో కాంగ్రెస్ లోకి రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా చేరబోతున్నారు. దీంతో మొత్తంగా కాంగ్రెస్ లో చేరిన వారి సంఖ్య 8కి చేరబోతోంది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయాలి అంటే 3/2 మంది జాయిన్ కావాల్సి ఉంటుంది. అందుకే మరో 18 మందిని చేర్చుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారు. మొత్తం బీఆర్ఎస్ కి ప్రస్తుతం 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కంటోన్మెంట్లో ఓడిపోవడంతో 38 మంది. ఇప్పటికే 7 జాయిన్ అయ్యారు. ఈరోజు మరొకరు జాయిన్ కాబోతున్నారు. మొత్తం 26 మందిని కాంగ్రెస్ లో చేర్చుకుంటే బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసుకున్నట్టు అవుతుంది. అప్పుడు అనర్హత వేటు పడే అవకాశమే ఉండదు. ఒకవేళ 27 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే అప్పుడు 11కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య పడిపోయే అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉండాలి అంటే కనీసం 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి ఉండాల్సిన అవసరం ఉంది. అదే జరిగితే బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదంలో పడుతుంది అనే చర్చ జరుగుతుంది. ఈ నెల 24వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే సమయానికల్లా చేరికల ప్రక్రియను పూర్తి చేయాలి అని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ లో కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారు అని మంత్రి శ్రీధర్ బాబు కూడా అంటున్నారు. కాంగ్రెస్ లో చేరడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు అని శ్రీధర్ బాబు అంటున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈరోజు మేము చెప్పేది కాదండి, వారంతట వారుగా ప్రజలకు సేవ చేయాలని, దాంట్లో భాగంగా ముందంజలు ఉండాలని క్రమంలో ఈ రోజు నాగేందర్ గారు మాట్లాడుంటారు తప్ప మా పార్టీ పక్షాన, మా ముఖ్యమంత్రి పక్షాన దీన్ని ప్రోద్బలం చేయాలని, ఫిరాయింపులు ప్రోద్బలం చేయాలని ఇక్కడ కూడా ఒక అడుగు ముందుకేసి వెళ్తలేదు. స్పష్టం ఇది. అంటే అందుకోసమే చెప్తా ఉన్నాం, ఎవరైనా వచ్చి స్వచ్ఛందంగా మేము చేసుకునేది ఒక తీరు ఉంది, వారు చేసుకునే తీరు ఒకటి. వారెవరైనా మా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల పక్షాన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఆకర్షితులై వారు వస్తా ఉన్నారు. అప్పుడేం జరిగింది? భయం, భక్తి, మళ్ళా ఇంకా ఏదో ముందుకు చూపెట్టి చాలా మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఆ రోజు తీసుకోవడం జరిగింది. సో వారికి నైతికంగా మమ్మల్ని ఏదో అడిగే హక్కు లేదు. వారికి దే హావ్ లాస్ట్ దేర్ మోరల్ రైట్ టు ఆస్క్ us. నైతికంగా అసలు వారికి హక్కు కూడా లేదు మరి మాట్లాడటానికి. ఈరోజు సంక్షేమం అభివృద్ధిలో తప్పకుండా చెప్పిన పనులను చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. మేము కూడా దీంట్లో పాత్రదారులుగా ముందుకు వస్తామంటే వస్తుంటారు. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే 7 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఈరోజు ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. బీఆర్ఎస్ లో కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారు అని కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు. దాను నాగేంద్ర అదే మాట అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు అదే మాట అంటున్నారు. ఈరోజు ప్రకాష్ గౌడ్ తర్వాత మరికొంతమంది క్యూ కడతారని చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేయాలనే వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఈరోజు ప్రకాష్ గౌడ్ ఎన్ని గంటలకు చేరబోతున్నారు? ప్రకాష్ గౌడ్ తర్వాత ఇంకా ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది? బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ సిఎల్పీలో విలీనం చేయాలనే వ్యూహంతో వెళ్తున్నారు. మరొక దశలో ఒకవేళ 11 మంది కంటే తక్కువ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ లో ఉంటే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ వ్యూహం కూడా అదేనా? ఏం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తా ఉన్నాయి. అసెంబ్లీలో ఒక రూమ్ కూడా తయారు చేస్తా ఉన్నారు కేసీఆర్ కి ప్రత్యేకంగా. గతంలో ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నేతకి ఎల్ఓపికి సపరేట్ ఛాంబర్ ఉండేది. దాన్ని స్పీకర్ అవసరాల కోసం తీసుకున్నారు. రీసెంట్ గా ఇప్పుడు కొత్త రూమ్ తయారు చేస్తా ఉన్నారు కేసీఆర్ కోసం. మొన్న అసెంబ్లీ సమావేశంలో కేటాయించిన రూమ్ కాకుండా ఇప్పుడు కాస్త పెద్దది, దానికంటే పెద్దది కేటాయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో జరుగుతున్న పరిణామాలు నానే అనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికి 7 మంది కాంగ్రెస్ లో చేరిపోయారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఈ రోజు ప్రకాష్ గౌడ్ సాయంత్రం 7 గంటలకు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన నివాసంలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు వీళ్ళందరితో ఆయన జాయిన్ కానున్నారు. సో ఆయన జాయిన్ అయిన వెంటనే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకేసారి 6 జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. ఈ రకంగా ప్రతిపక్ష హోదా కోల్పోవాలంటే
పరిస్థితి ఉంటుంది. 12 సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఆయన ప్రతిపక్ష నేతగా గుర్తించబడతాడు. దాని సౌకర్యాలు కానీ, ప్రయారిటీ కానీ, సభలో ప్రయారిటీలు కానీ అన్ని దక్కేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే ఇంకా ఈ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే లోపలనే మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనానికి రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంది రేవంత్ రెడ్డికి. ఇక్కడ ఇంకా పిసిసి చీఫ్ గా కూడా ఆయనే కొనసాగుతున్నారు, కొత్త పిసిసి వచ్చేంత వరకు కూడా. కాబట్టి సో రానున్నటువంటి రోజుల్లో మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్న తర్వాత ఆ సభలో ఏకాకిని చేయాలి, కేసీఆర్ ని ఒంటరిని చేయాలి, ఆ రకంగా సభలో పూర్తి స్థాయిలో పైచేయి సాధించాలి అనేటువంటిది రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తా ఉంది. చూస్తా ఉంటే కేవలం ఇంకొక వారం రోజుల వ్యవధిలోనే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య కేవలం అత్యంత తక్కువ సంఖ్యకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే కేసీఆర్ వెంట ఉండేటువంటి అవకాశం ఉంది. ఆయన కుటుంబ సభ్యులు ఇంకా కొంతమంది మంత్రులు చెప్తున్నట్టు మొత్తం రాకపోవచ్చు, కేవలం ముగ్గురే ఉండకపోవచ్చు. కొద్ది మంది నాయకులు కేసీఆర్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతిపక్ష హోదా ఉంటుందా పోతుందా అనేటువంటిదే ప్రస్తుతం ఉన్నటువంటి జరుగుతున్నటువంటి చర్చ. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటామని విప్పులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా బాహాటంగానే ఓపెన్ గా చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం వరకు కూడా గాంధీ భవన్ లో కురియన్ కమిటీ భేటీ సందర్భంగా కూడా షబ్బీర్ అలీ అదే మాట్లాడారు, రాజగోపాల్ రెడ్డి అదే మాట్లాడారు. సో దాదాపు ఇక్కడికి వచ్చినటువంటి నాయకులంతా అదే మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అసెంబ్లీ సమావేశాల తర్వాత అసలు పార్టీ కూడా ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారంటూ హరీష్ రావును ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడారు. సో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల వరకు అనేటువంటి సెన్సేషన్ కామెంట్స్ చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతానికి మాత్రం వరుసగా జరుగుతున్న పరిణామాలు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు పోవడం, ఈ రోజు 8వ నెంబర్ గా ప్రకాష్ గౌడ్ జాయిన్ అవుతున్నారు అనేటువంటి కన్ఫర్మ్ చేశారు. ఆయన ఆర్టీవీతో మాట్లాడారు. ప్రకాష్ గౌడ్ రేపు లేదంటే ఎల్లుండి 2 రోజుల్లోనే 6 మంది జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు, కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాక మొదలైంది. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 26 మందిని కాంగ్రెస్ లో చేర్చుకునేలా స్కెచ్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాసేపట్లో కాంగ్రెస్ లోకి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరబోతున్నారు. మొత్తంగా 8 మందికి చేరబోతోంది ఈ సంఖ్య. బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరబోతోంది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయాలి అంటే 2/3 మంది కాంగ్రెస్ లో జాయిన్ కావాల్సి ఉంటుంది. అదే జరిగితే బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసేయొచ్చు, ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా. అందుకే మరో 18 మందిని చేర్చుకోవాలి అని కాంగ్రెస్ వ్యూహం పన్నుతోంది. మొత్తం 26 మందిని చేర్చుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ సిఎల్పీలో విలీనం అవుతుంది. అప్పుడు అనర్హత వేటు పడే అవకాశమే ఉండదు. ఒకవేళ 27 మంది ఎమ్మెల్యేలను కనుక కాంగ్రెస్లో చేర్చుకుంటే అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 11కి పడిపోతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 11కి పడిపోతే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. 12 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 119 మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఒకవేళ 11కి పడిపోతే బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందనే చర్చ జరుగుతోంది. ఈ నెల 24వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే సమయానికల్లా చేరికల ప్రక్రియను పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్లాన్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. బీఆర్ఎస్లో కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారు అని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. కాంగ్రెస్లో చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వస్తున్నారు అని శ్రీధర్ బాబు అంటున్నారు.